ఇవ్వాలి. మేము దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. ఓకే రైట్ రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేసిన కుల గణనపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. దీనికి కులగణన చేసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఫెడరల్ వ్యవస్థలో వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళది ఓన్లీ కులగణన చేసుకోవచ్చు. మరి కుటుంబ సర్వే చేసారు, కుటుంబ సర్వే కూడా చేసుకోవచ్చు వాళ్ళ రాష్ట్రాలు. హైకోర్టు అట్లా చెప్పలేదు సార్. హైకోర్టు డెడికేషన్ కమిషన్ అట్లా చెప్పలేదు. మీ దగ్గర కాపీ ఉండండి, పంపిస్తాం. మీకు కాపీ ఇచ్చిపోతే ఇక్కడ మీరు తీసుకోండి. లేదు అన్నా 1949 చట్టం ప్రకారంగా ఈ జాతి ఆధారిత గణన అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ సౌకర్యం మేరకు చేసుకోవచ్చు కదా. దాంట్లో కంపల్షన్ కాదు కదా, కంపల్షన్ కాదు. లేదు, దాంట్లో కాస్ ఇచ్చారు సార్. ఏమేం చేయాలనేది కూడా హైకోర్టు ఇచ్చింది డెడికేషన్ కమిషన్ కు. ఓకే ఇప్పుడు వీళ్ళు చేసిన దాంట్లో ఇంతకుముందు అందరు మాట్లాడుతున్నప్పుడు జనాభా 2011 దాంట్లో కొంతవరకు నాకు కొంత ఇది ఉంది. ఏంటంటే జనాభా దాని మీద మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఈ ఆధార్ కార్డు లేక హైదరాబాద్ లో ఏదైతే టౌన్స్ లలో సెటిల్ అయిన వాళ్ళు విలేజ్లలో అక్కడ ఎన్రోల్ అయ్యారు, ఇక్కడ ఎన్రోల్ అయి ఉంటారు. జనసంఖ్య పెరిగింది తగ్గింది అంటే అది కూడా చాలా వరకు ఇప్పటికి కూడా ఇంకా కూడా హైదరాబాద్ లో చాలా మందికి 70% హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఊర్లలో ఓట్లు ఉన్నాయి, ఈడ ఓట్లు ఉన్నాయి. ఈడ ఉన్నాయి ఊర్లలో ఇల్లు ఉన్నాయి, ఈడ ఇల్లు ఉంది. ఈ దీంట్లో డిఫరెన్స్ జరిగితే పాపులేషన్ తగ్గుతందుకు కారణం ఉంటుంది. రెండు తవాల కాకుండా ఇప్పుడు ఆధార్ను లింక్ చేస్తేనేమో 100% కరెక్ట్గా వస్తుంది. చేయనప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు బీసీ జనాభా తగ్గిందంటే ఏ జనాభా కూడా తగ్గదు, పెరుగుతుంది కానీ తగ్గేది తక్కువ లెవెల్. అయిన తర్వాత వీళ్ళు చేసింది కూడా మన చేసిన దాంట్లో కూడా శాస్త్రీయత లేదు. వీళ్ళు కులగణన చేయలేదు. అన్ని ఆర్థిక వనరులు, వాళ్ళ అడ్రస్ లేనిది, వీళ్ళకి సైకిల్ మోటార్ ఉందా, కారు ఉందా, వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా అవసరం లేదు. నువ్వు బీసీల మీద చేయాలన్నప్పుడు బీసీలో ఏ క్యాస్ట్ ఎంతమంది, ఎవరు ఏ కులపోలకి ఎంతమంది ఉంది ఇది చేయాలి. కానీ అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అదో పెద్ద క్వశ్చన్ పేపర్ పెట్టారు, క్వశ్చన్ పేపర్ నింపమన్నారు. ఆ క్వశ్చన్ పేపర్ నింపడం వల్ల చాలా మంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఉన్న వాస్తవం మనం కులం చెప్తారు కానీ ఆర్థిక వనరులు అవి ఇవి చెప్పమంటే ఎవరు చెప్పారు. అవి ఆల్రెడీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆధార్ లింక్ అయి ఉన్నాయి, దాంట్లో చూస్తే తెలుస్తుంది. అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే దానికంటే ముందు పార్టీలలో చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ చెప్పింది ముఖ్యమంత్రిగా బీసీని చేస్తాం మేమని. అయిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చే సీట్లలో కూడా వాళ్ళు ఇవ్వద్దని అంటలేరు. అయిన తర్వాత లోకల్ పార్టీస్ లో కూడా బీసీలకు మనం ఏదైతే ఉందో పర్సంటేజ్ ప్రకారం ఇవ్వండి, దాన్ని వ్యతిరేకిస్తలేము పార్టీ. కానీ ఏది ఉన్నా శాస్త్రీయబద్ధంగా ఉండాలి, శాస్త్రీయ ప్రకారం ఉండాలి. కానీ శాస్త్రీయ ప్రకారం లేకుండా అశాస్త్రీయ పద్ధతిగా చేస్తున్నారు అనేది మా యొక్క ఇది. అయిన తర్వాత ఈ దీంట్లో చిత్తశుద్ధి లేని శివుని పూజ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి లేని శివుని పూజ. చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ దాంట్లో క్యాబినెట్ లో ఏమనండి వద్దని ఎవరు అంటారు? ఏ సామాజిక వర్గం ఉన్నారు కదా బీసీలు, వాళ్ళ 42% ఆడ క్యాబినెట్లు ఇవ్వమనండి, 46% ఇస్తారు. ఏది ఇస్తారో ఇవ్వమనండి. అది ఇయ్యాక దేశం అంతా ఊరంతా ఉల్లిగడ్డ దాన్ని ఇంటికి వస్తే నువ్వెందుకు ఉండలేదు అన్నట్టు చెప్తే ఇది బాగుండదు. అయిన తర్వాత స్థానిక బాడీలలో 100% బీసీ రిజర్వేషన్ చేయవలసిందే, చెయ్యండి. దాన్ని అయిన తర్వాత ఇంకొకటి కూడా ఈ బీసీల దాంట్లో కూడా నా పర్సనల్ అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే బీసీలలో కూడా ఏదైతే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వర్గాలు ఉన్నాయి, అసలు రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు. దీంట్లో కూడా స్టేజ్లు ఎందుకంటే నేను 300 కాపులు రెడ్లు ఎంత ఉన్నారో 300 కాపులు ఆ విధంగానే ప్రతి జిల్లాలో కూడా డామినేషన్లు ఉన్నారు. అయిన తర్వాత ఆర్థిక పరంగా సామాజిక పరంగా వాళ్ళు ఒక రెడ్డిల సబ్ క్యాస్ట్లలో 20 క్యాస్ట్లు ఉన్నాయి. అందులో కాపులు ఉన్నారు, బలిజలు ఉన్నారు. ముటాటి గుడాటే కాదు, 300 కాపు అంటే వాళ్ళు కూడా రెడ్లలో వర్గమే అది. ఎందుకంటే ఇది తెలంగాణలో నారాయణపేట ఆ ఏరియాలో పోతే నింగిరెడ్డి గాని ఎల్లారెడ్డి గాని అంతా రెడ్డి అని పెట్టుకుంటారు. ఇది ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కూడా అంతే కదా సార్. నేను చెప్తున్నా కదా, వీళ్ళంతా కూడా ఏమంటున్నారు, నేను ఇది ఇంటిని కూడా కొంత మళ్ళీ బీసీలలో కూడా ఎవరైతే అనగారో ఈ దీంట్లో వచ్చిన ఇప్పుడు రెడ్లని ఏదా ఈ విధంగా అంటుర్రో దీంట్లో కూడా బీసీలలో వస్తే మళ్ళీ అదే వర్గాలు ముందులుంటాయి. అది ఎందుకంటే చాలా ముదిరాజు వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, 300 వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది. కానీ ప్రాతినిధ్యం 300 వాళ్ళది ఎక్కువ ఉంటుంది, ముదిరాజు వాళ్ళది తక్కువ ఉంటుంది. ఈ అసమానతలు కూడా రేపు పొద్దున వచ్చే ప్రమాదం ఉంది. అది లేకుండా అది కాక ఆర్థిక పరంగా ఏదైతే అనగాదాని వర్గాలు ఉన్నాయో నిజంగా కూడా వాళ్ళకి ఇవ్వాలి. నేనేమంటున్నా, బలిజోలు కానీ
కాపులు కానీ వీళ్ళంతా కూడా రెడ్డిలలో సబ్ క్యాస్ట్లే. దాన్ని కూడా పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంగా అనగదొక్కబడలేదు, వాళ్ళకేం అన్యాయం జరగలేదు. మున్నూరు కాపులకు కూడా మంచి ప్రాతినిధ్యం ఉంది, మంచి ఆర్థికంగా అన్ని విధాలా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూడా కొంత ఫార్వర్డ్ దాంట్లో తగ్గిస్తే వీళ్ళ దాంట్లో కూడా అనగారిన వర్గాలకు వచ్చే అవకాశం ఉంది. కొంత తాకలోళ్ళు, మంగళోళ్ళు, వివిధ కులాలు వాళ్ళకి ఇక్కడ ప్రాతినిధ్యం ఉండలేదు. వాళ్ళని ఓటు ఏదైతే జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గిన ప్రాతినిధ్యం వాళ్ళకు ఉండలేదు. ఇది జనాభా వీళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం, తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం వస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే ఓకే రైట్. సుధాకర్ గారు నమస్కారం అండి, అన్మ్యూట్ చేసి మాట్లాడరా. సుధాకర్ గారు